నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు. నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్తో నేను పనిచేశాను. కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడులో ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా మీకు సంతోషమై ఉండొచ్చు, ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు. కానీ నేను ఏ రోజు కూడా పర్సనల్గా ఇష్యూని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించిన సందర్భము లేదు. నేను గతంలో మాట్లాడినటువంటి ఏ విమర్శ అయినా కూడా రాజకీయ విమర్శ, నేను బాధ్యతాయుతంగా శాసనసభ పక్ష నేతగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నాకు మంచి మిత్రుడవే, నువ్వు నాకు బంధువే ఉండొచ్చు, కానీ ఈరోజు నేను రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీకు సూచిస్తున్నాను. మీరు పర్సనల్గా తీసుకుంటే నాకే నష్టమేమి లేదు. నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇప్పుడే నేను చెప్పినటువంటి మెమోరాండం ఏదైతే మీరు 2007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా? మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు? మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా, సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమానపడుతున్నాడు, ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఆయన ఈయన మీద అనుమానపడుతున్నాడు. అరే మీరు ఎవరి మీద అనుమానపడండి, మీరు ఎవరి మీదన్నా ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి, కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీరు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు మమ్మల్ని, ఏలెత్తి భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ కుందేల సభ్యుడికి భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు ఏ రకమైనటువంటి గంభీరంకి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.